నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదివారం 6 కోట్లతో రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన. ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన ప్రభుత్వం. మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి వేడుకలు జరుపుకోవాలి. ఎస్పీ మహేష్ బి గీతే. అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ పార్టీ వేడుకలు. అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకల సందర్భంగా విద్యార్థులు కలిసి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులతో పాటు 2వ, 3వ సంవత్సర విద్యార్థులు కళాశాల ప్రిన్సిపల్ శంకర్ ఆధ్వర్యంలో పరిచయ కార్యక్రమాలతో పాటు జీవిత లక్ష్యాలను ఇస్తూ నిర్వహించిన కార్యక్రమాలు ఆలోచింపజేశాయి. కళాశాలతో తమకున్న అనుబంధాన్ని సీనియర్ విద్యార్థులు జూనియర్లతో పంచుకోవడం కాకుండా అనంతరం వారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపల్ శంకర్ మాట్లాడుతూ విద్యార్థుల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు హాజరయ్యారు. డిగ్రీ కాలేజ్ ఆఫ్ అగ్రహారం. నేను ఇక్కడ బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు మా కాలేజ్లో ఫ్రెషర్స్ పార్టీ అరేంజ్ చేయడం జరిగింది. సో దాని పరంగా ఫ్రెషర్స్కి ఎట్లుండాలి, నెక్స్ట్ వాళ్ళే కాబట్టి కాలేజ్ ఎట్లుంటుంది అనేసి మా ఎక్స్పీరియన్స్ కూడా మేము చెప్పడం జరిగింది. సో గుడ్ ఈవినింగ్. ఇవాళ మన కాలేజ్లో అగ్రహారం డిగ్రీ కాలేజ్లో ఫ్రెషర్స్ పార్టీ జరిగింది. సో ఈ ఫ్రెషర్స్ పార్టీ అనేది కొత్త విద్యార్థులకు మేము ఈ కాలేజ్ తరఫున ఇచ్చే ఒక వెల్కమ్. సో ఏంటి అంటే మా ఫైనల్ ఇయర్ యొక్క ఇప్పటివరకు మేము ఈ కాలేజీలో ఏమేమైతే ఎక్స్పీరియన్స్ చేసినామో చాలా అంటే చాలా గొప్ప కాలేజ్ ఈ కాలేజ్ అగ్రహారం డిగ్రీ కళాశాల. మా సొంతంగా మేము ఇక్కడికైతే జాయిన్ అవ్వడం అయితే జరిగింది. వేరే ఎవరో చెప్పడం ద్వారా లేకపోతే ఎట్లనో మమ్మల్ని తీసుకొచ్చి అడ్మిషన్ చేయలేదు. మా సొంతంగా డిగ్రీ అగ్రహారం డిగ్రీ కాలేజ్ అంటే వేములవాడలో ప్రతి ఒక్క ఇంటింటికి తెలుసు ఈ కాలేజ్ గురించి. ఎందుకు అంటే ఎంతోమంది ఈ కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ ఈ కాలేజ్ ఎంతోమంది గొప్ప వాళ్ళని బయటకు పంపించింది. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారంలో సిరిసిల్లలో ద్వితీయ మరియు తృతీయ విద్యా సంవత్సరం విద్యార్థులందరూ కూడా కొత్తగా వచ్చినటువంటి మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్థులకు స్వాగత పార్టీ, వెల్కమ్ పార్టీని అరేంజ్ చేశారు. దీంట్లో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని వారి యొక్క నైపుణ్యాలను ప్రదర్శించి అందరూ కూడా ఆకట్టుకున్నారు. ఇది మా కళాశాలకి ఎంతో ఆనందదాయకము. ఎందుకంటే పిల్లలు వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన పిల్లలకి భయం లేకుండా ఇక్కడ నిర్భయంగా ఉండాలని చెప్పి అనేక విషయాలను సీనియర్స్ విద్యార్థులు చెప్పారు. దానికి మొదటి సంవత్సరం విద్యార్థులు చాలా సంతోషపడి ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని అందరూ కూడా సంతోషపడ్డారు. వినాయక నవరాత్రి ఉత్సవాలతో పాటు మిలాదున్నబీ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కరీంనగర్ కలెక్టర్ పమిల సత్పతి ఆదేశించారు. రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలతో పాటు మిలాదున్నబీ వేడుకల సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండడమే కాకుండా ప్రశాంత వాతావరణంలో పండుగలు నిర్వహించుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమిల సత్పతి సూచించారు. శనివారం రోజున ఏర్పాట్లపై అధికారులతో కలిసి సమీక్ష చేపట్టారు. మున్సిపల్ విద్యుత్ పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేసే విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. రూట్ క్లియరెన్స్ సమర్పించాలని, వేడుకల సందర్భంగా లైటింగ్, శానిటేషన్, బ్లీచింగ్ పనుల్ని ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. దీంతో పాటు నిమజ్జనం చేసే ప్రాంతాల్లో గజ ఈతగాలను, ఎమర్జెన్సీ బోటుని ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ గౌసాలం, అడిషనల్ కలెక్టర్ తానంజీ వాగడే, లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ మహేశ్వర్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు హాజరయ్యారు. వేదిక మీద ఉన్న ఆల్ గవర్నమెంట్ ఆఫీషియల్స్, ఈ కోఆర్డినేషన్ మీటింగ్ కోసం వచ్చిన ఆల్ ఆఫీషియల్స్ అండ్ కమ్యూనిటీ ఎల్డర్స్ అందరికీ నమస్కారం.
సో అందరికీ తెలుసు నెక్స్ట్ వీక్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ వస్తున్నాయి. గణేష్ చతుర్థి, దెన్ తర్వాత నిమజ్జనం ఉంటాయి, దెన్ ఈద్ మిలాదున్ నబీ కూడా వస్తున్నాయి. సో పీస్ఫుల్ సెలబ్రేషన్ ఆఫ్ ఫెస్టివల్ కోసం బై మెయింటైనింగ్ ప్రాపర్ లా అండ్ ఆర్డర్, దీని గురించి ఇది కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ డేటా చూస్తే కరీంనగర్ డిస్ట్రిక్ట్లో టోటల్ అరౌండ్ 300,000 గణేష్ ఐడల్స్ ఇన్స్టాలేషన్ అండ్ నిమజ్జనం జరిగింది. ఈసారి 2025లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ 10% ఇంక్రీజ్. ఈసారి అరౌండ్ 3,300 గణేష్ ఐడల్స్ నిమజ్జనం ఉంటాయి. మ్యాక్సిమం కొద్దిగా ఎక్కువ మనం ఏర్పాటు చేసుకుంటే అక్కడ ఈజీగా మనం నిమజ్జనం చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతిసారి ఏం చేస్తున్నామంటే 1-2 క్రేన్లు పెడతా ఉన్నాం. ఎందుకంటే గ్రానైట్కి సంబంధించిన వాళ్ళని మనం అసోసియేషన్ కనుక సంప్రదిస్తే నెంబర్ ఆఫ్ క్రేన్స్ ఎక్కువ మనకు అవకాశం ఉంటుంది. ఏమవుతుంది సార్ అంటే రాత్రి 11-12 వరకు చాలా విగ్రహాలు వస్తాయి. వచ్చినప్పుడు ఆ క్రేన్స్ తక్కువ ఉండేసరికి 5-6 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం అయితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం రోజున 6 కోట్ల రూపాయలతో నిర్మించే రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన జరుగుతుందని వేములవాడ పట్టణ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం కావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. వేములవాడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడారు. రోడ్డు వెడల్పు సందర్భంగా ఇళ్లు కోల్పోయిన వారి త్యాగం విలువ కట్టలేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం నష్టపరిహారం కూడా భూసేకరణ చట్టానికి లోబడి చెల్లించినట్లు వివరించారు. రాజనాలయంతో పాటుగా పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే వీటికి శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే వేములవాడ పట్టణ పరిధిలో 150 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, మిగతా వారికి కూడా త్వరలోనే అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఎక్కడ ఏ పని చేపట్టాలన్నా మనకు సంబంధించినటువంటి పట్టణ బ్లాక్ జిల్లాకు సంబంధించిన నాయకత్వము, ఇంద్రమ్మ కమిటీలకు సంబంధించిన సూచనలు, సలహాలు, ఎక్కడైతే ఇది కావాలనుకుంటున్నారో వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా నేను పనిచేస్తూ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా గమనిస్తున్నవే. ఇందిరమ్మ ఇండ్లు ఇద్దామనుకున్నప్పుడు కూడా మీరు చెప్పినటువంటివి మీ వార్డులలో పేదవాళ్ళు వీళ్ళని చెప్పి మొదటి దశలు ఇచ్చినాం. 2వ దశలో కూడా ఇప్పుడు ఇస్తున్నాం. 3వ దశలో కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ఈ పట్టణంలో ఈ సుమారు కార్యక్రమం పేదలు చిరకాలుగా చూసినట్టు మనం చేసుకునే సందర్భం చేసే ప్రయత్నం చేస్తామని మాట సందర్భం చెప్తుంది. రేపటి రోజు ఇక్కడ పుషప్ అనేది రాజకీయాల్లో ప్రభుత్వం పక్షాన, పార్టీ పక్షాన వచ్చే దానికంటే తోడు తనకు తను నేను సేవ చేయాలని చెప్పిన ఆలోచనతో ముందుకు వచ్చేటువంటి వాళ్ళు నాయకుడిగా ఎక్కువ ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇప్పుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ కార్యంలో మీరు ఎదగడానికి కోసం ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు నేను తోడుగా ఉంటాను, మాట ఇచ్చినా ఉంటున్నా, ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బంది అధిగమించడం కోసం ప్రయత్నం చేద్దాం. 10 మంది ఉన్నారు అక్కడ పేదవాళ్ళు, 5గురికి ఇవ్వాలి, మనమే నచ్చి చెప్పాలి. లీడర్షిప్ క్వాలిటీ అది. అవునమ్మా మీరు 10 మంది ఉన్నారు, మా దగ్గరకు వచ్చిన 5 ఈ 5గురు ముందిస్తున్నాం. అందువల్ల 5గురు పేదవాళ్ళు చేసి ముందిస్తున్నాం, మీ 5గురు సెకండ్ ఇస్తాం చెప్పని మనం చెప్పినట్టయితే వాళ్ళకు నమ్మకం కలుగుతుంది. మొదలు పెడుతున్నారు కాబట్టి ఒకటి చేస్తారని చెప్పండి. ఆ ప్రయత్నంలో మీరు ఒక వార్డులో 100 మంది ఉన్నారు, అడుగుతారు లేరు, ఒక వార్డులో అసలు లేలేదు. ఉదాహరణ చెప్తాను. చందుర్తి ప్రాథమిక పాఠశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని చందుర్తి మండలం నర్సింగపూర్ ప్రాథమిక పాఠశాలలో దేశానికి చెందిన వ్యోమగాముల ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. భారత వ్యోమగాముల గొప్పతనం, ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతరిక్ష కార్యక్రమాలు, విజయాలు, వాటి ఉపయోగాల్ని వివరించారు. ఆగస్టు 23, 2023 సంవత్సరంలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా దిగిన రోజు అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటామని ప్రధానోపాధ్యాయులు జలంధర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఉపగ్రహాల ఉపయోగాల్లో భాగంగా వాతావరణ సూచన, సమాచార మార్పిడి, నావిగేషన్, భూమి పరిశీలన, పర్యావరణ మార్పులు, విపత్తులు, శాస్త్రీయ పరిశోధన, రక్షణ ప్రయోజనాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనిత, రాజు, ప్రణవి, లాస్యా తదితరులతో పాటుగా విద్యార్థులు హాజరయ్యారు. రాకేష్ శర్మ, అదేవిధంగా రాజాచారి, బండ్ల శిరీష, వీళ్ళందరూ కొందరు వెళ్ళి వచ్చారు. ఈ ఇక్కడ ఉన్న ఫోటోలు ఉన్న వ్యక్తులు వెళ్ళడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మీరు కూడా ఆసక్తి పెంచుకొని మీరు కూడా నాసాకు వెళ్ళే ఆలోచనతో ఇప్పటి నుంచి సైన్స్ మీద ఎక్కువ ఆసక్తి పెంచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
సప్తగిరి కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక అంగన్వాడీ చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించారు. జాతీయ క్రీడా దినోత్సవ వారోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా సప్తగిరి కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక అంగన్వాడీ చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించారు. అంగన్వాడీ చిన్నారులు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల రన్నింగ్ పోటీని జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి జెండా ఊపి ప్రారంభించారు. రన్నింగ్ పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ మెడల్స్ ప్రదానం చేశారు. మేడం మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టవలసిన చర్యలపై సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నమోదవుతున్న ఎన్డీపీఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు శాఖల వారీగా చేపట్టవలసిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై చేయవలసిన విస్తృత ప్రచారాలను ఏ విధంగా ముందుకు వెళ్లాలో సుదీర్ఘంగా చర్చించారు. అన్ని ఉన్నత స్థాయి పాఠశాలల్లో, గురుకుల పాఠశాలల్లో, వసతి గృహాల్లో మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమాల్లో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, ఎక్సైజ్ మున్సిపల్ కమిషనర్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. వేములవాడ రూరల్ మండల గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. వేములవాడ రూరల్ మండలం గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోరుతూ మండల అధ్యక్షుడు పరమేశ్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలతో కలిసి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. మల్లారం అచ్చన్నపేట రోడ్డు పనులు పూర్తి చేసి నిర్వాసితులకు పరిహారం అందజేయాలని, చెక్కపల్లి వట్టెంల లింక్ రోడ్డు పనులు పూర్తి చేయాలని, మూలబాగు చెక్ డ్యాం నిర్మించిన కాంట్రాక్టర్పై నిర్లక్ష్యపు పనుల వల్ల జరిగిన నష్టాన్ని వసూలు చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు అల్లాడి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు బండ మల్లేశం, శంకరి, నరేందర్, తోటశేఖర్, పరశురాములు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ వేములవాడ రూరల్ పక్షాన వేములవాడ రూరల్ మండలంలోని గ్రామాలలోని అనేక సమస్యలపై మేము ప్రతిసారి పోరాడుతూనే ఉన్నాం. ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఈ రూరల్ మండలానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా కేవలం శిలా పథకాల వరకు మాత్రమే వారు టీఆర్ఎస్ గవర్నమెంట్ చూపించింది. వారు 10 సంవత్సరాల కాలంలో శిలా పథకాలు వేసి ఎక్కడేసిన గొంగడి అక్కడి మాదిరిగానే వాళ్ళు చేయడం జరిగింది. రోడ్డు కనెక్టింగ్ రోడ్లు అయితేనేమి, తర్వాత ఊర్లలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యలైనా కూడా దేన్ని కూడా పరిష్కరించలేదు. ఇలాంటి పరిస్థితిని వెంటనే రూరల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటిపైన ప్రభుత్వం చర్య తీసుకొని వారి సమస్యలను పరిష్కరించాలని, రూరల్ మండల్ ఉన్నటువంటి సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు పరమేశ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జి మన పెద్దలు అల్లడి రమేష్ అన్న గారు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, బూత్ అధ్యక్షులు ఇట్టి కార్యక్రమంలో గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద రానున్న రోజుల్లో మన రూరల్ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఇట్టి సమస్యలు పరిష్కరించిన ఏడలో ప్రభుత్వం మీద రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు గారి నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ పిలుపు మేరకు ఈనాడు మరి వేములవాడ రూరల్ మండలానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి గత 20 మాసాలుగా మరి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి అధికారంలో చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వేములవాడ రూరల్ మండలానికి సంబంధించినటువంటి ఎటువంటి లింక్ రోడ్లు కానీ ఈ స్థానిక సమస్యలను ఎటువంటి పరిష్కరించకుండా ఈనాడు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి మరి 6 గ్యారంటీలతో ప్రభుత్వం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 20 మాసాలు కనీసం ఇప్పటి వరకు కూడా సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా సర్పంచ్ ఎన్నికలు కానీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఈనాడు 20 మాసాలు అయినప్పటికీ కూడా ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క అవినీతిని ఎండగట్టడం కొరకు మరి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నటువంటి ఈ సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో
మరి వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మరి రూరల్ మండల తహసీల్దార్ ద్వారా మరి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ దీనిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. సిరిసిల్ల పట్టణ పరిధిలో వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు అన్ని రకాల జాగ్రత్త తీసుకుని శాంతియుతంగా ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడే విధంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. పద్మనాయక కళ్యాణ మండపంలో హిందూ ఉత్సవ కమిటీ ప్రతినిధులు గణేష్ మండప నిర్వాహకులతో శనివారం శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఘటనలు జరగకుండా పోలీసు శాఖ నియమ నిబంధన పాటించాలని అన్నారు. అదేవిధంగా సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంచామని, విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కదీర్ పాషా, పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎస్ఐలు శ్రీకాంత్, పోలీసు సిబ్బంది, మంటపాల నిర్వాహకులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించాలని ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సౌళ్ల క్రాంతికుమార్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో భాజపా మండల అధ్యక్షుడు క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ప్రస్తుత ప్రభుత్వాలు పట్టణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మండల పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. కమలం జెండాలు పట్టిన నాయకులు పట్టణ కేంద్రంలోని పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముస్తాబాద్లో పేరుకుపోయిన సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ సురేష్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పట్టణ కేంద్రంలో నిర్మిస్తామన్నటువంటి ఆసుపత్రితో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడపు రవీందర్, మండల ప్రధాన కార్యదర్శులు ఎదునూరు గోపీకృష్ణ, బుచ్చల్లి మహేశ్వరి, జిల్లా ఉపాధ్యక్షులు మల్లారపు సంతోష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మీసా సంజీవ్, అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి, చిట్టినేని శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ఏదైతే ముఖ్యంగా వాళ్ళ యొక్క పంట పండాలంటే ఏదైతే ముఖ్యమైనటువంటి యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, మిగతా 20 కావచ్చు, ఏదైనా కూడా ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతులు చాలా పెద్దగా ఉన్నాయి. వాళ్ళు 200-300 కడితేనే యూరియా బస్తా సప్లై చేస్తూ ఉన్నారు. దాదాపు 2500 పైచెక్కు ఉన్నటువంటి ఆ వస్తువు ధరను సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వం ఎంత సహాయం చేసినా ప్రభుత్వాలు దాని యొక్క పద్ధతిని మార్చి సరైనటువంటి నిర్వహణ లేక కేంద్ర ప్రభుత్వం మీదకి వీళ్ళ తప్పులన్నీ నెట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి మిగతా ప్రభుత్వ అధికారులు కూడా, కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకోవాలి. మరి యొక్క సంస్థల స్థానికంగా ఉన్నటువంటి సమస్యల విషయంలో శ్రద్ధ తీసుకొని ఆ సమస్యలను పూర్తి చేయాలని మనం చేస్తూ ఉన్నాం. బోలో భారత్ మాతాకి. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోతూ ఉన్నాయి. రైతన్నులకు ముఖ్యంగా పెద్దపీట వేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మన దరిద్రం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం గెలిపించుకొని అధికారంలోకి తీసుకొస్తే ఇక్కడ యూరియా కొరత ఏమన్నంటే ఢిల్లీ మీద దుమ్మెత్తుపేసే పరిస్థితి. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా యూరియా సప్లై చేసేది కేంద్ర ప్రభుత్వమే. ఇందులో ఎలాంటి డౌట్స్ లేదు. నిన్నటిదాకా మంత్రిగా చేసిన కేటీఆర్ కూడా ఏం మాట్లాడుతున్నాడు మతిపోయి, యూరియా ఇచ్చిన వాళ్ళకి ఓట్లు వేస్తారట. యూరియా ఇచ్చేది మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే. ఇక్కడ మీరు గత నిల్వలు ఎన్నో చూపెట్టకుండా మొన్న ఇక్కడికి ఆది శ్రీనివాస్ గారు వచ్చి కూడా ఇక్కడ యూరియా కొరత లేవని చెప్తా ఉన్నారు. ఇప్పటికే 5,19,000 మెట్రిక్ టన్నుల వరకు మనకు పోరాటం చేసి మమ్మల్ని గెలిపించారు. మేము ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెస్తాం, 30 పడకల ఆసుపత్రి మేము గెలిచిన వెంటనే ప్రకటిస్తామన్నారు. మరి అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైంది, మరి ఎందుకు మీరు ఇంకా నిమ్మకు నీరెత్తున్నట్టున్నారని చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం. మరి అదేవిధంగా ముస్తాబాద్లో స్థానిక సమస్యల పట్ల ఎవరికి వారే ఒంటేది పోకడ ఏకచక్రాధిపత్యం. ఆ పార్టీలో ఆ నలుగురు, ఈ పార్టీలో ఆ ఒక్కరు అన్నట్టుగా వ్యవహారం జరుగుతూ ఉన్నది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వెంటనే మీరు గతంలో మాటిచ్చిన స్థానిక ఉన్నటువంటి సమస్యలను మరియు పట్టణ కేంద్రంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతాం. మిమ్మల్ని గద్దెదించేదాకా ఊరుకోమని చెప్పి భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ. ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో పోలీసుల వినాయక ఉత్సవాల నిర్వాహకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మొగిలి మాట్లాడారు. ప్రశాంతమైన వాతావరణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు. భద్రత మరియు శాంతి భద్రతల ప్రయోజనాల కోసం గణేష్ మండపాన్ని ఆన్లైన్లో నమోదు చేసుకోవడం తప్పనిసరి అని, గణేష్ మండప నిర్వాహకులు పోలీస్ శాఖ రూపొందించిన పోర్టల్ ద్వారా వివరాలు నమోదు చేసుకుని పోలీస్ వారికి సహకరించాలన్నారు. నిమజ్జన సమయంలో 2 సౌండ్ బాక్సులకు మాత్రమే అనుమతిస్తున్నారని, డీజేలకు ఎలాంటి అనుమతి లేదని తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, సిబ్బంది ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకండి. ఎప్పుడు దాని ఒక ర్యాండమ్ చెకింగ్ ఉంటుంది. మీరు ఉన్నా లేకున్నా కూడా మండపానికి ఒక సెక్యూరిటీ ఇలా ఉంటుంది.
కాబట్టి ఒక బుక్ పెట్టి పాయింట్ బుక్ లాగా పెట్టండి. అలా డీటెయిల్స్ రాండి, మీ ఆర్గనైజేషన్ ఎవరైతే ఆర్గనైజర్లు పెట్టారో వాళ్ళ పూర్తి బయోడేటా పెట్టండి. ఓకే, ఇవి కాకుండా లాస్ట్ టైం అంటే ఇక్కడ ఏమన్నా ఇబ్బందులు అయినాయా మీరు ఆర్గనైజ్ చేసిన దానిలో పోలీసు వారి తర్వాత ఇంకా మీకు ఇదైతే బాగుండేది అంటే ఇట్లయితే బాగుండేది అని అట్లా ఏమైనా ఉన్నాయా చెప్పండి. అంటే డీజే సౌండ్ వరకు అయితే మాత్రం అంతకంటే ఎగ్జామ్షన్ ఇవ్వం. లాస్ట్ టైమే ఇక దేవుడి కార్యక్రమాన్ని కొన్ని చూసి ఉన్నట్టు కానీ ఈసారి అట్లా ఉండదు కంపల్సరీ అది. కాబట్టి మీరు 2 బాక్సులు పెట్టుకోవాలి. ఆ ఇన్ టైంలో నిమజ్జనం చూసుకోవాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LRT న్యూస్.